సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో శ్రావణమాస 2వ సోమవారాన్ని పురస్కరించుకుని ఈ రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అనగా 12 గంటల అఖండ శివ పంచాక్షరి జపయజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో శివ పంచాక్షరి జపంలో పాల్గొని భక్తి శ్రద్ధల్ని చాటుకున్నారు. ఉదయం నుండి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని విశ్రాంతి సైనికోద్యుడు చందుపట్ల పోషెట్టి సంగారెడ్డి నిర్వహించారు. భగవానికి జై. ఈ సంవత్సరము శ్రావణ మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారి పంచాక్షరి జపయజ్ఞం జరుగుతున్నది. అయితే ఈ కార్యక్రమం ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 12 గంటల పాటు నిర్విరామంగా ఆ స్వామివారి నామస్మరణ శివ పంచాక్షరి జపం నడుస్తున్నది. ఈ కార్యక్రమం తర్వాత భక్తులకు సాయంకాలం మళ్ళీ అభిషేకము, తదనంతరం విలువార్చన, లక్ష విలువార్చన కార్యక్రమం, ఆ తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఓం నమః శివాయ. కేతకి సంగమేశ్వర భగవానికి జై. ఈ కార్యక్రమానికి నేడు అన్నప్రసాద చంద్రపట్ల పోషెట్టి గారు పోషెట్టి గారి కుటుంబం, పోషెట్టి గారు విశ్రాంత సైనిక ఉద్యోగి, ఆయుధానికి విశ్వాసం. ఆయనే కాకుండా మొత్తం మా గుడికి వచ్చే భక్తులందరూ కూడా ఇళ్ళ భక్తులందరూ కూడా ఆయుధానికి విశ్వాసం వల్లిలాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సంగమేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ మా భక్తులందరిపైన, ఈ పోతిరెడ్డిపల్లి ప్రజానికం పైన, సంగారెడ్డి నియోజకవర్గం పైన ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఆయుధానికి విశ్వాసం మందిరాన్ని కోరుతున్నాను. కేతకి సంగమేశ్వర భగవానికి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.